లేకపోతే జీవితం ఎందుకంటారు. దీనికి కూడా ఒక కష్టం వచ్చింది. అదేంటంటే జీవితంలో మళ్ళీ రానటువంటి కష్టం. అప్పటికి ఫుల్ యాక్టివ్ గా తిరుగుతున్న వీడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. ఫుల్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. వెంటనే వెటర్నరీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లాను. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేమని చెప్పారు. అంతా 10 నిమిషాల్లో ముగిసిపోయింది. తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయాడు. వీడు మా ఇంటికి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో వీడి సైజ్ ఇది. వాడు గుర్తొచ్చిన సరల్లా ఈ రెండో బాలుడు ఇలా అరుస్తూ ఉంటది. ఇలా అరిచిన ప్రతిసారి తను తీసుకొచ్చి అద్దం దగ్గర వదిలేస్తే తన ప్రతిబింబాన్ని తాను చూసుకొని వాడు ఇంకా బతికే ఉన్నాడని భ్రమలో బతుకుతుంది. దీంతో పాటు మేము మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే వాడు మాపై చూపించిన ప్రేమ అంత స్వచ్ఛమైనది. మా పర్సన్ పరిచయం చేద్దామని తీసిన వీడియో వాడి చివరి వీడియో అవుతుందని నేను ఊహించలేదు. చివరిగా వాడి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది జరిగిన 1 రోజులు అవుతుంది. మా రెండో బాలుడు వాడిని మర్చిపోవడం లేదని ఇంకో 2 చిక్స్ తీసుకున్నాం. ఇప్పటికైనా మర్చిపోతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.